హ్యాపీ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని పలికెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. ఈ సమావేశం అయ్యగారికి, అమ్మగారికి, దేవునికి, మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే మాట 7వ మాట. మరి యేసు లాస్ట్ మాటలో బిగ్గరగా, చాలా పెద్దగా అరిచి, ఇదిగో తండ్రి, నా ప్రాణాన్ని మీరు తీసుకోండి, ఇంకా నేను చనిపోతున్నాను అని దేవునికి, వాళ్ళ తండ్రికి తన ప్రాణాన్ని ఇచ్చారనమాట. అలాగే ఇప్పుడు ఈ లోకంలో చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు యేసయ్య ఏంటి అంటే, ఆయన అనుకున్నది ప్రతి ఒక్కటి ఆయన చేశారు. కాబట్టి నేను పాకుల కోసం వచ్చాను, పాకులు ఏం చేసినా కూడా వాళ్ళని రక్షించి, వాళ్ళు నన్ను ఎన్ని మాటలైనా అనని, కానీ నేను వాళ్ళ కోసం వచ్చాను కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేసినా కూడా నాకు ఓకే అని వాళ్ళ తండ్రితో వాగ్దానం చేసుకొని ఆయన లేఖనం నెరవేర్పు కొరకు వచ్చారు. మరి లేఖనం ఏంటంటే కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవదత్తులను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధలు సృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ఇక్కడ లేఖనం నెరవేర్పు అంటే నా ఆత్మను నీకు అప్పగించుకొచ్చున్నాను. ఇక్కడ ఆల్రెడీ లేఖనంలో ఉంది కాబట్టి దేవుడు లేఖనం నెరవేర్పు కొరకు వచ్చి ఉన్నారనమాట ఈ లోకంలోనికి. ఈ లోకంలో ఎంతమంది, ఎన్ని ప్రజలు నన్ను ఎన్ని మాటలైనా, ఎన్ని నన్ను దూషించినా నేను నిలకడగా ఉండి వాళ్ళ పాపాలను నేను కడిగి తిరిగి వాళ్ళందరికీ నేను విముక్తి దయచేయడం కోసము దేవుడు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చారనమాట. మరి అటువంటి దేవుడే మన కోసము పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు మనము ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఎంత, ఇప్పుడు మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవా, ఇదిగో నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించండి. ఇదిగో నోటి మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, నరకల వల్ల కానీ నేను ప్రతి ఒక్క దానిలో నేను పాపం చేశాను, నేను ప్రతి ఒక్క దానిలో కరెక్ట్ అని నేను చెప్పుకోలేను, కానీ ప్రతి ఒక్క దానిలో నేను పాపం చేశానని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మోకాలు ఇస్తే ఆయన ప్రతి ఒక్కరు పాపాన్ని తుడుస్తారని చెప్పారు దేవుడు. అందువల్ల మనం అందరం వాళ్ళు మారు మనసు పొందాలి, దేవునితో నిలకడగా ఉండాలి, దేవునితో మనం మాట్లాడాలి. అప్పుడే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారనమాట, విశ్వాసాన్ని ఇస్తారు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారు నామస్తున్నారు అన్నాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క చోట నన్ను సర్వేక్షణ దేవుడు. ఎందుకంటే దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. మరి దేవుడు తను తాను తగ్గించుకున్నప్పుడు మనం ఎంత వాళ్ళము, దేవుడు మనం ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం కూడా మనం తగ్గించుకొని దేవుడు రాజ్యానికి వెళ్ళాలి. తనగాని తగ్గించుకున్నారంటే ఎక్కడ తగ్గించుకున్నారు? ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారము యందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఇక్కడ ఏంటి అంటే దేవుడు మరణమును ఇప్పుడు ఆయన సిలువేశారు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎంతగానో గొర్రెల దెబ్బలు కొడుతున్నారు, ఎంతగానో దూషిస్తున్నారు, మాటల ద్వారా దూషిస్తున్నారు. అన్ని మొహం మీద ఉమ్ము వేసినా సరే దేవుడు ఆ మొహం మీద ఉమ్ము తుడిచి వేశారు. కానీ నువ్వు నా మీద ఎందుకు వేస్తున్నావు, నువ్వు నా పైన వేయడానికి నీకు అధికారం ఏంటి అని ఎవరిని ఒక మాట కూడా దేవుడు అనలేదు. ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను సైలెంట్ గా ఉండాలి అని దేవుడు నిర్ణయించుకున్నారు. కాబట్టి మనుషులు ఎంత పెద్ద పాపములు చేసినా, ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా దేవుడు తన దాన్ని తగ్గించుకున్నాడు. మరి లోకరీతిగా మనం చూస్తే మనం తగ్గించుకోవాలంటే అది చాలా ఇంపాసిబుల్ అనమాట. మనం తగ్గించుకోలేము. ఏ మాట మాట్లాడినా తిరిగి మనం అనేయాలి. అది చిన్న లేదు, పెద్ద లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది. ప్రతి ఒక్కరు ఏది చిన్నపిల్లలు కొట్టినా వాళ్ళు మళ్ళీ తిరిగి మనం కొడుతున్నారు అనమాట. అలాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ శ్రమ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన
చేయవలసింది ఒకటే, మనం సన్నిధిలోకి వస్తున్నాము, మనం ప్రార్థన చేసుకుంటున్నాము, మన సమస్యలన్నీ చెప్పుకుంటున్నాము. మనం ఎందుకు చెప్పుకున్నాము? దేవుడి మీద మన విశ్వాసం ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. అందువల్ల మనం తగ్గించుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఎన్ని మాటలన్నా కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడే తగ్గించుకున్నవాడు, మనం ఎందుకు తగ్గించుకోకూడదు? ఆయన మన పాపాలను కలగడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దేవుడు తగ్గించుకున్నాడు, మనల్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు దేవుడు నాకు తెలుసు, అయినా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని లోకంలోకి మీరు దూరం అయిపోతున్నారేమో. కానీ అలా ఉండకుండా దేవుడి వైపు రండి. దేవుడు ఇదిగో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తానని చెప్పిన దేవుడు ఎక్కడ అంటే యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన ప్రతివాడు విధేయత చూపి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించదు. ఈ లోకం ఎంత చెడ్డదైనా సరే, ఎంత దేన స్థితిలో ఉన్నా, ఎంత చెడిపోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుడి లోకాన్ని ప్రేమించి మన కోసము మన పాపాలను మోయడానికి ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని, మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా మనం ఒప్పుకొని, నిజంగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన సాక్షులుగా మనం నిలిచామంటే దేవుడు 2 చేతులు చాపి ఇదిగో నేను నీకు పరలోకం ఇస్తాను, నిజంగా నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు బిగ్గరగా కేక వేసి తన తండ్రితో ఎలా అయితే చెప్పాడో, దేవా ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని దేవుడు ఎలా అయితే చెప్పాడో అలాగనే కూడా మనతో కూడా చెప్తున్నాను. ఇదిగో పరలోకానికి రా, పరలోకానికి వస్తే నేను నీకు నిత్య జీవితాన్ని ఇస్తాను అనమాట. నిత్య జీవితం ఏంటంటే పరలోకం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం అయితే చెప్తున్నప్పుడు విన్నాము, అక్కడ ఆకలి దప్పిగా ఉండవు, ఏ దుఃఖము ఉండదు, ఏది ఉండదు, అక్కడ ఓన్లీ సంతోషమే. ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఒంటరిగా మనం ఇంట్లో కూర్చున్నా ఏదో ఒక తలం వస్తానే ఉంటుంది. నాకే ఎందుకు ఈ జీవితం, నాకే ఎందుకు ఈ సమస్యలు, ప్రతి ఒక్కటి వస్తానే ఉంటాయి. కానీ పరలోకంలో అవి ఉండవు. ఎందుకు ఉండవు? దేవుడే నేను రమ్మంటున్నప్పుడు దేవుడు ముళ్ళు పెట్టేవాడును నేనే, తీయవాడును నేనే. ముళ్ళు పెట్టినప్పుడు నువ్వు ఎంత కరెక్ట్ గా అయితే ఉన్నావో దేవుడు తీసేంత వరకు కూడా నువ్వు అలానే ఉండాలి, అలానే నువ్వు నిలబడాలి, అలానే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం వరకు కూడా నువ్వు రాకూడదు, వెయిట్ చేయాలి. కానీ దేవుని నోటి మాటలతో దూషించకూడదు అనమాట. ఎందుకంటే దేవుడు చాలా బాధపడతాడు. ఇప్పుడు దేవుని సిలువ వేసిన ప్రజలు ఎంత దూషించారో అలాగే మనం చేయకూడదండి. ఎందుకంటే మనం తగ్గించుకోవాలి. దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి. దేవుడు రాజ్యంలో మనం నడవాలి. అదే రీతిగా మనందరము కలిసి ప్రార్థన చేయాలి, మనం మారు మనసు పొందాలి. మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయతో ఈ క్షణం నుంచి మారు మనసు పొందండి, ప్రార్థన చేయండి. దేవుడి రాజ్యంలో దేవుడు రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనం లేవనిజం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాట.